నగరంలో 100% గంజాయిని కట్టడి చేస్తామని విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. జోన్ 2 డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సిన్హా మీడియాతో మాట్లాడారు. గంజాయి, భూ సమస్యలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు చేపడతామని వెల్లడించారు. విశాఖలో నేర నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖ నుండి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నివారణ చర్యలు చేపడతామని అన్నారు. అంతకుముందు జోన్ 2 కార్యాలయానికి వచ్చిన డీసీపీకి పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది, కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్ లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్ లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైం 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు, ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాం. మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు కర్బింగ్ ఆఫ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్. సెకండ్లీ, చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్ లో ఎక్కడెక్కడ గాంజాయి కన్సంప్షన్ అవుతుంది, వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము. రెగ్యులర్ రేట్స్, కౌన్సిలింగ్, పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము. ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ ఇస్ బీయింగ్ కంటిన్యూ టు బి డన్ ఇన్ విశాఖపట్నం సిటీ. నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను. నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ సెకండ్ కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ support and the support of the Almighty, I am sure we'll be able to do a good job.